దేశంలోని భిన్న మతస్థులకు వారి మత గ్రంథాలు ఉంటాయి. కానీ అన్ని మతస్థులకు ఒకే రాజ్యాంగం ఉందని, అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మునుగు మండలంలో కొత్తూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు పలువురు హాజరయ్యారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సెక్రటేరియట్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టి సత్కరించారని అన్నారు. అదేవిధంగా దళిత బంధుతో దళితుల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేస్తున్నారని కొనియాడారు. అలాంటి నాయకుడికి మనమందరం వెన్నుదండుగా నిలవాలని ఎంపీ సూచించారు. బ్రహ్మాండంగా నిర్మించి ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని మండలాలను కూడా దేశంలో లేని విధంగా అభివృద్ధి చేసుకున్నాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ కళ్ళం కూడా కనబడుతుంది. మరి గతంలో ములుగు మండలంలో ఎట్లుండే పరిస్థితి, ఎట్లుండే కరెంట్ ఎట్లుండే, మరి ఇప్పుడు కాలువల ద్వారా నీళ్లు, కరెంటు, రోడ్లు, మరి గ్రామాలలో చెట్లు, పచ్చని చెట్లు, మరి ఎస్సీ వాడలలో ఎట్లుండే, గ్రామాలలో ఎట్లుండే, మరి అంగన్వాడీ కేంద్రాలు గానీ, మహిళా బిల్డింగ్లు గానీ, కుల సంఘాలు గానీ, ఇవన్నీ కూడా మనం కట్టుకున్నాం. గతంలో ఏ గ్రామం పోయినా గానీ మరి కుప్ప దరఖాస్తులు వస్తుండే. మరి ఇవన్నీ నేను బండమైలారం నుంచి బాటల్ విలేజ్ నుంచి మొదలుకుంటే ఇవన్నీ గ్రామాలు కూడా మరి అన్నింటిలో కూడా దాదాపు ఊరికి 4-5 కోట్లు మరి గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు.